అంతకుముందు చాలా సందర్భాల్లో మనకి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయిందనమాట. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారిని గట్టిగానే విమర్శించారని చెప్పారు. అయితే ఆయన అంటుంది ఏంటంటే, మనకి మొన్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది కదా, సో అది ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపు ఒక 5 సంవత్సరాలు పట్టింది. అయితే దాన్ని తీసుకొని ఆయన మాట్లాడారు, మీకు 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? మీరు ఒకసారి రాజమౌళి గారి మూవీ చూడండి, ఆయనది కూడా ఇంతే పట్టింది. అయితే మరి ఆయనది అన్ని సంవత్సరాలు పడటానికి ఒక కారణం ఉండిద్ది. ఎందుకు? ఆయన దాంట్లో చూసుకుంటే ఒక స్టోరీ ఉండిద్ది, విఎఫ్ఎక్స్ ఉండిద్ది, సో మరి అంతా కూడా బాగుండిద్ది. కానీ మీది ఆ రేంజ్లో ఉందా? లేదు కదా. మరి ఎందుకు 5 సంవత్సరాలు పట్టింది? మరి ఒక పక్కన చూసుకుంటే ప్రమోషన్ కోసం అని చెప్పేసి మీరు 10 రోజులు వచ్చారు. ఇదే 10 రోజులు మరి మీరు షూటింగ్కి వెళ్ళినట్టయితే ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది కదా. సో మరి ఇది ఇంత లేట్ అయిందంటే దీని అంతటా కూడా కారణం ఏదన్నా ఉందంటే అది మీ అసమర్థత వల్ల అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశాడు అనమాట. సో దాంతోపాటు అతను చెప్తుంది ఏంటంటే, మీరు ప్రమోషన్లప్పుడు ప్రమోషన్లప్పుడు మీ ఫ్యాన్స్కి మీరు ఒక పిలుపునిస్తున్నారు, గుర్తుందా? అదేంది? మీ ఎవరైనా సరే మిమ్మల్ని విమర్శిస్తే ఊరుకోవద్దు, తెగించండి అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా. ఒకసారి ఇది మహేష్ బాబు గారు అలాగే ఎన్టీఆర్ గారు, సో వీళ్ళిద్దరూ స్టేజ్ మీద ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మేము బాగానే ఉంటాం, మీరు కొట్టుకోవద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మీరు ఎందుకు ఇంత డిఫరెంట్గా మీరు కొట్టేసేయండి, తెంచేసేయండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా? అంటే మీరు ఒక పెద్ద వ్యక్తిగా ఇదేనా మీరు సలహా ఇవ్వాల్సింది అని చెప్పేసి మరి దీని గురించి అయితే ప్రకాష్ రాజు గారు మాట్లాడారు అనమాట. సో మరి దీని తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే, మరి ఈ మూవీ ఇంత లైట్ చేశారు, సో దీనివల్ల ఎవరి క్లాసు? నిర్మాతకే కదా, మిమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్కే మీరు వెన్నుపోటు పడుతున్నారు. దాని తర్వాత మరి మీరు ముందే మీరు కంప్లీట్ చేసినట్టయితే, ముందే షూటింగ్కి వెళ్ళినట్టయితే ఇంకా నిర్మాతకి ఇంకా బాగుండేది. సో దీని అంతటికి కారణం మీరే అని చెప్పేసి మరి ప్రకాష్ రాజు గారు కూడా మాట్లాడటం జరిగిందనమాట.